హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు నేను మీకు చెప్పే టాపిక్ కంప్యూటర్ నెట్వర్క్స్ లో కమ్యూనికేషన్ లేయర్స్. కమ్యూనికేషన్ లేయర్స్ మనకి డేటా అనేది ఎలా ట్రాన్స్మిట్ అయింది, ఎలా ప్రాసెస్ అయింది అని చెప్తుంది. సో ఈ లేయర్స్ అనేవి ఓఎస్ఐ ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్ మోడల్, టీసీపీ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ ఆర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ మోడల్ అనేవి మనకి రిప్రజెంట్ చేస్తాయి. సో ప్రతి ఒక్క లేయర్ అనేది ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో కంప్లీట్ గా మనకి ఎండ్ టు ఎండ్ డేటా ట్రాన్స్మిషన్ ప్రాసెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓఎస్ఐ ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్ మోడల్, ఇందులో సెట్ ఆఫ్ రూల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఒక నెట్వర్క్ లో డిఫరెంట్ కంప్యూటర్ సిస్టమ్స్ మధ్యలో కమ్యూనికేషన్ ఎలా జరిగింది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఈ ఓఎస్ఐ మోడల్ అనేది ISO ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ వాళ్ళు డెవలప్ చేశారు. ఇందులో మనకి 7 లేయర్స్ అనేవి ఉంటాయి. సో ప్రతి ఒక్క లేయర్ అనేది స్పెసిఫిక్ ఫంక్షన్ అనేది పర్ఫామ్ చేస్తుంది. ఈ ఓఎస్ఐ మోడల్ ఒక క్లియర్ స్ట్రక్చర్ ని ప్రొవైడ్ చేస్తుంది. డేటా అనేది ఎలా ట్రాన్స్మిషన్ జరిగింది, ఇంకా నెట్వర్క్ ఇష్యూస్ ని మేనేజ్ చేస్తుంది అనమాట. సో ఈ ఓఎస్ఐ మోడల్ అనేది మనం వైడ్ గా ఒక రిఫరెన్స్ మోడల్ లాగా అండర్స్టాండ్ చేసుకుంటాము. ఇంకా నెట్వర్క్ సిస్టమ్ లో ఎలా ఫంక్షన్ జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది మనకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఇందులో లేయర్ 1 ఫిజికల్ లేయర్, ఇది అనేది లోయెస్ట్ లేయర్ ఆఫ్ ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్ అన్నమాట. ఇది అనేది డివైజెస్ కి మధ్యలో యాక్చువల్ ఫిజికల్ కనెక్షన్ కి రెస్పాన్సిబుల్ అన్నమాట. సో ఇందులో ఇన్ఫర్మేషన్ అనేది మనకి బిట్స్ లో కంటైన్ అయి ఉంటుంది. ఇందులో ఇండివిజువల్ బిట్స్ అనేవి వన్ నోడ్ టు నెక్స్ట్ నోడ్ ట్రాన్స్మిట్ అవ్వడానికి రెస్పాన్సిబుల్.